నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస మానస సరోవర యాత్ర స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కైలాస మానస సరోవర యాత్రను విజయవంతంగా నిర్వహిస్తూ అగ్రగామిగా పేరు పొందింది. అంతేకాదు బెస్ట్ కైలాస మానస సరోవర టూర్ ఆపరేటర్గా ప్రతిష్టాత్మక అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇటీవలి కాలంలో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. వీసాలు, పర్మిట్ల కోసం యాత్రికులు నేపాల్ సరిహద్దుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్ ఎంబసీ హెచ్చరిస్తున్నప్పటికీ పర్మిట్లు దొరక్క చాలామంది ఇంకా వేచి చూస్తున్నారు. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళిన భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత విజయవంతంగా తమ యాత్రను పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. అసలు ఈ పర్మిట్లు, వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలు, మీకున్న సందేహాలను నివృత్తి చేయడానికి భరత్ శర్మ గారు మన ముందుకొచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి భరత్ శర్మ గారు. నమస్తే అండి. సో ఇవాళ మనం కైలాస మానస సరోవర యాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. భరత్ శర్మ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కైలాస మానస సరోవర యాత్ర దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది యాత్రా సీజన్ ఒకటైతే ఇంకొకటి ఈ సంవత్సరాన్ని అశ్వ సంవత్సరంగా చెప్తున్నారు. ఈ అశ్వ సంవత్సరం కైలాస మానస సరోవర యాత్ర చేస్తే 13 సార్లు యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అది నిజమేనా? దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తూనే అక్కడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో మాకు చెప్పండి. ఎస్ అండి, ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్పేటువంటి ఒక శ్లోకంలో మన మహాన్యాసంలో ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని, రమణీయతని పొందేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉందంటే కైలాసమని. మన బొందితో కైలాసము అంటామంటే మన సజీవ దేహంతో ఒక్కసారైనా సరే మనం బ్రహ్మలోకానికి కానీ విష్ణులోకానికి కానీ వెళ్ళలేము. కానీ జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకు మొత్తం కూడా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసం, ఆవాసమైనటువంటి కైలాస యాత్రకు మాత్రం మనం వెళ్ళి తరించవచ్చు. మన శరీరంతో, సజీవ దేహంతో మనం భూలోకం పైన ఉన్నటువంటి యొక్క స్వర్గం అది అని చెప్తూ, ఇతర మతస్థుల్లో ఒకసారి గమనిస్తే ఇటు మక్కా కానీ లేకపోతే జెరూసలం ఎటువంటిదే వెళ్తారో అదేవిధంగా ప్రతి హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుబంధంగా ఉన్నటువంటి వసుదైక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే కైలాస యాత్ర చేయాలి, జీవితంలో కైలాస యాత్ర చేసి తరించాలి అనేటువంటి ఆలోచన, ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది ఎంత వ్యయ ప్రయాసమైనప్పటికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రగా పెట్టుకున్నటువంటి ఈ యాత్రకి సహజంగా ప్రతి సంవత్సరము యాత్రకు వెళ్తూ ఉంటారు. కానీ అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అనేటువంటి ఒక ప్రతీక ఏంటంటే మనకు ఎలా అయితే పుష్కరం అనేటువంటి సంపాదిస్తుందో 12 ఇయర్స్కి ఒకసారి, అదే ఈ సంవత్సరము టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం హార్స్ ఇయర్ అని వారి యొక్క ప్రతీక. సో వారు 12 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి హార్స్ ఇయర్లో అశ్వ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే ఆ ఒకసారికి కలిపి మళ్ళీ రెట్టింపుగా 12 సార్లు ఫలితం. కాబట్టి ఆ యొక్క రెట్టింపు ఫలితం కోసం ఒకసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు అధికమైన ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా 13 సార్లు వెళ్ళినటువంటి యొక్క కైలాస యాత్ర ఫలితం వచ్చేటువంటి యొక్క భాగ్యంగా భావిస్తారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, మన భారతీయులందరూ విపరీతంగా కైలాస యాత్రకు వెళ్తున్నటువంటి తరుణము అని చెప్పచ్చండి. అవునండి, ప్రస్తుతం మనం చూసినట్టయితే నేపాల్ బార్డర్ దగ్గర పర్మిషన్లు రాక, వీసాలు రాక ఎంతోమంది యాత్రికులు అక్కడ రోజుల తరబడి వేచి చూస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. మనకు చాలా విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా కొందరు వెళ్ళి సఫర్ అవుతున్నారు. సో మీ ద్వారా, అంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అక్కడ ప్రస్తుత సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇండియన్ ఎంబసీ కూడా హెచ్చరించింది, అన్నీ చూసుకోకుండా, పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళొద్దు అని. సో ఈ నేపథ్యంలో మీ ద్వారా వెళ్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మీరేం చెప్తారు? ఈ యాత్రకి మనకు చైనీస్ వారు ముందుగా ఒక పర్మిట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్విటేషన్ లెటర్ అనేటువంటి ఒక పేరు మీద. సో ఆ ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది వన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. మనకి ఈ రకంగా ఒక ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది మనకు ప్రొడ్యూస్ చేస్తారు. ఏ బార్డర్ నుంచి ఏదర్ బై రోడ్ రూటా లేకపోతే హెలికాప్టర్ రూటా అనేటువంటిది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు దీంట్లో. సో ఈ ఇన్విటేషన్ లెటర్ అనేటువంటిది పర్మిట్ అంటాం మనం. ఈ పర్మిట్ వచ్చిన తర్వాత
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ సంవత్సరం గ్లోబల్ వెరిఫికేషన్ అని ఒక ఏఐ సిస్టంతో మన యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఈ పర్మిట్ లెటర్ అనేది వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్లోబల్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేయాలి. ఆ గ్లోబల్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేసిన తర్వాత 4 వర్కింగ్ డేస్ సమయం తీసుకోవచ్చు. టైం ఎక్కువ తీసుకుంటే కూడా ఒక 1-2 డేస్ మళ్ళీ బఫరింగ్గా పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ గ్లోబల్ వెరిఫికేషన్కి అయిపోయింది పర్మిట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఈ యొక్క గ్లోబల్ వెరిఫికేషన్ అంతా పూర్తి అయిన తర్వాత మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మనం ఢిల్లీ ఎంబసీలో సబ్మిట్ చేస్తాం. ఏ ప్రాసెస్ కోసం, వీసా ప్రాసెస్ కోసం. సో ఇది ఆ వీసా ప్రాసెస్ మీద మీకు గమనిస్తే గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా అని క్లియర్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి వన్స్ హైదరాబాద్ నుంచి కానీ మన భారతదేశం నుంచి ఏ ప్లేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నా సరే అసలు ముందు పర్మిట్ వచ్చిందా, వచ్చి ఉంటే ఈ పర్మిట్ లెటర్ని వాట్సాప్ పంపించండి అని చెప్పి అడగాలి. ఇవి కూడా డూప్లికేట్ చేసి జస్ట్ ఎడిటింగ్లో ఈ నేమ్స్ మార్చి పంపించేటువంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్ని అథెంటికేటెడ్ డాక్యుమెంటా కాదా, నెక్స్ట్ వీసాస్కి అప్లై చేశారా, చేసి ఉంటే ఇలా వీసా కాపీ వచ్చిందా, వచ్చి ఉంటే సో అప్పుడు మనం ఫ్లైట్ టికెట్ అప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాలి తప్ప రెండు లేకుండా ట్రావెల్ ఏజెంట్ ఎవరో ఫోన్ చేశారు మేము వెంటనే వచ్చేస్తున్నాం అని అంటే అథెంటికేటెడ్ వాతావరణం కాదు. సో ఇంతటి డెప్త్ విషయం తెలియక కేవలం ఒక డాక్యుమెంట్ పెట్టేశారు, ఒక పేపర్ పెట్టేశాం అనేటువంటిది విషయం వల్ల వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అభినందదగ్గ విషయం ఏంటంటే శర్మ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే మీ ద్వారా వెళ్ళిన వాళ్ళు దాదాపు 5 బ్యాచ్లు అంటే 500 మంది సురక్షితంగా దర్శనం చేసుకొని హ్యాపీగా తిరిగి వచ్చారు. సో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రాబ్లమ్ మీరు ఎలా అధిగమించారు, ఎలా సాల్వ్ చేశారు, మిగతా టూర్ ఆపరేటర్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే ఏం చెప్తారు? ఎస్ అండి, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఏ ఇండియన్ కంపెనీస్ అయినా సరే హైదరాబాద్ టు హైదరాబాద్ కానీ, బెంగళూరు టు బెంగళూరు కానీ, చెన్నై టు చెన్నై కానీ, ఢిల్లీ టు ఢిల్లీ అని కానీ వారి డెస్టినేషన్ నుంచి వారి డెస్టినేషన్ పెట్టకుండా ఈ సంవత్సరం ఇలా పరిస్థితులు ఉంటాయని తెలిసి అందరూ లక్నో టు లక్నో, కాఠ్మండు టు కాఠ్మండు అని పెట్టి వదిలేశారు. సో ఎప్పుడైతే ఈ పర్మిట్ వీసాలు రావో అప్పుడు వీరు లక్నో వరకు వెళ్ళాలి కదా, కాఠ్మండు వరకు వెళ్ళాలి కదా, ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ బాగా పెరిగిపోయిన తర్వాత 13,000 రూపాయలు లక్నోకున్న ఫ్లైట్ టికెట్ హైయెస్ట్ ఫేర్ 24 నుంచి 25,000కి వెళ్ళిపోయింది. రిటర్న్లో మళ్ళీ హైదరాబాద్ చేరుకోవడానికి కూడా ఆ ఫ్లైట్ టికెట్ మిస్ అయితే మళ్ళీ ఒక 25,000 పెట్టి బుక్ చేసుకోవాలి. ఇబ్బంది పడకుండా కస్టమర్కి హైదరాబాద్ టు హైదరాబాద్ ప్యాకేజ్ అమౌంట్ ఇది. సో మేము ఫ్లైట్ టికెట్స్ ఈ పర్మిట్ అండ్ వీసాస్ రాంది మేము ముందుగానే బుక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళడం కుదరదు. కేవలం మనకు పర్మిట్ వచ్చిన తర్వాత మీకు 1 వీక్ ముందే అప్డేట్ చేస్తాం, వీసా ఏ స్టేజ్లో ఉందో చెప్తాం, 2 డేస్ నుంచి 3 డేస్ ముందు మాత్రమే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో ఫ్లైట్ టికెట్స్ వేస్తారు, డైరెక్ట్గా అప్పుడు మనం ప్రయాణం చేస్తాం. సో ఈ రకంగా పర్మిట్ అండ్ వీసాస్ మీద ఆధారపడే మిగతా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇందాక వచ్చిన సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యల్ని మనం దారి ఇవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలండి. భరత్ శర్మ గారు, ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలి. కేంద్ర విదేశాంగ శాఖ ఎంఏఏ ఇచ్చిన లెక్కల ప్రకారం లేదా సర్వే ప్రకారం చూస్తే టూర్కి వెళ్ళిన దాదాపు 12 మంది భారతీయులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. సో అలా జరగడానికి మీలాంటి, అంటే స్ట్రైట్గానే అడుగుతానని చెప్పాను మిమ్మల్ని ముందే, మీలాంటి టూర్ ఆపరేటర్ల నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల అలా జరిగిందంటారా? దీనికి మీ సమాధానం ఏంటి? ఎస్, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే సముద్ర మట్టానికి సుమారుగా 5,850 మీటర్లు విచ్ ఈస్ ఈక్వల్ టు 18,500 ఫీట్స్ పైకి వెళ్ళేటువంటి యాత్ర. మన దగ్గర ఉన్నటువంటి ఒక డబ్బుని తీసుకొని వెళ్ళి ఒక ట్రావెల్ ఆపరేటర్కి ఇచ్చేస్తే వెంటనే ఆ డబ్బుతో పర్మిట్ వస్తుంది, వీసా వస్తుంది, వెంటనే బయలుదేరి బ్యాగ్ సర్దుకొని వెళ్ళొచ్చు అని. బట్ కైలాష్ యాత్ర అలా వెళ్ళేటువంటి యాత్ర కాదు, అక్లమటైజేషన్ అవుతూ వెళ్ళాల్సిన యాత్ర. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 21% ఆఫ్ ఆక్సిజన్ ఉంటే అక్కడికి వెళ్తే కేవలం 10% మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఆ క్లైమేట్కి అనుకూలంగా మన బాడీని మార్చుకొని వెళ్ళాలి. కాబట్టి యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లాంగ్ వాక్ చేసేటప్పుడు క్లోజ్డ్ మౌత్తో వెళ్ళడము, ఇంకా కుదిరితే స్విమ్మింగ్ లాంటివి చేయడం. స్విమ్మింగ్ చేస్తే లంగ్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుంది. సో మన బాడీని ఫిట్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి తప్ప మనం ఉత్తిగా ఇక్కడ నుంచి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మన బాడీని ట్యూన్ చేయకుండా వెళ్తే హై ఆల్టిట్యూడ్లో ఖచ్చితంగా సమస్య వస్తుంది. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మీరు చూస్తే ఇవాళకి సుమారుగా 3 మాసాల నుండి ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ పెట్టి
ఆ కైలాష్ మానసరోవర యాత్రకు వెళ్ళినప్పుడు కావాల్సిన ఒక ముద్రలు ఏం వేయాలి, అసలు ఎటువంటి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఏమి చేయకూడదు అన్నటువంటిది ఒక ట్రైన్డ్ యోగా టీచర్ని పెట్టి కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారి కోసం ప్రతిరోజు మనం వారికి జూమ్ మీటింగ్స్ ద్వారా మార్నింగ్ ఈవినింగ్ మనం వారికి యోగా ప్రాక్టీసెస్ చేయిస్తూ వారి ముందే ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేటువంటి దాంట్లో నేను విన్నా. కానీ నా లైఫ్లో ఇంతవరకు ఎక్కడా కూడా ఒకరు సిక్కై అక్కడ ఏదైనా కాస్త లంగ్స్లో వాటర్ ఫామ్ అయ్యి మనం చెప్పినటువంటి ఒక జాగ్రత్తలు నాకు ఫాలో కాకుండా ఇబ్బంది పడి ఉండొచ్చేమో, కానీ ఇంతవరకు ఇటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ఒక దాఖలాలు ఎప్పుడు చూడలేదు. తక్లాకోట్లో ముందే 2 నైట్ హాల్స్ ఇవ్వాలి. నేను 100 వీడియోస్లో చెప్పా, తక్లాకోట్లో మీరు 2 నైట్ హాల్స్ ఉంటున్నారో లేదా చెక్ చేసుకోండి. మీరు మానసరోవరం వెళ్ళకంటే ముందే 2 నైట్ హాల్స్ చేయాల్సిందే. అప్పుడైతేనే మీ బాడీ అడ్జస్ట్ అవుతుంది, అక్లమటైజ్ అవుతుంది. అక్కడ అడ్జస్ట్ కాకుండా మీరు ఉత్తిగా మానసరోవరంకి కైలాష్కి వెళ్ళి పరిక్రమ చేసి అక్కడికి వెళ్ళి డౌన్ అయిపోతారు. సో స్టెప్ బై స్టెప్ వీటికి సంబంధించినటువంటి ఒక బాడీ అక్లమటైజేషన్ చేయాలి అని చెప్తున్నాం. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కేవలం డబ్బు మాత్రమే తీసుకొని ఈ పర్మిట్ అండ్ వీసాస్కి మాత్రమే పరిమితి కాకుండా హయ్యెస్ట్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ పరిక్రమ అన్నది మీరు ఒకసారి ఏ కంపెనీస్ చూసినా త్రూ అవుట్ ఇండియా ఏ కంపెనీస్ చూసినా 100 మంది కైలాష్ యాత్రకు వెళ్తే 60% అంటే 50 నుంచి 60 మంది కైలాష్ యాత్ర 3 రోజుల పరిక్రమ చేయగలిగినటువంటి ఏకైక కంపెనీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయి ఉంటుందండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే శర్మ గారు, ముఖ్యంగా ఈసారి కైలాస మానస సరోవర యాత్ర టూర్కు సంబంధించి విపరీతంగా ధరలు పెరిగిపోయాయని, రేట్లు పెంచేశారని, అలాగే ముఖ్యంగా 3 రోజులు చేసే పరిక్రమలో ఉండే అక్కడ గుర్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది, పెంచారు రేట్లు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఎస్ అండి, యాక్చువల్గా హార్స్ ఇయర్ అనేటువంటి ఒక నెపంతో 600 నుంచి 700 యువాన్స్ ఉన్నటువంటి ఒక హోటల్ ఫేర్ ఇప్పుడు 980 యువాన్స్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5,000 రూపాయలు ఒక హోటల్ ఛార్జ్ అవుట్ పెంచేస్తున్నాడు బై డిఫాల్ట్. వాడికి డిమాండ్ ఉంది అక్కడ. సో ముందుగా పర్మిట్ సుమారుగా ఈసారి $150 పెంచారు. వారు వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ వారు సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళు పెంచారు. 5 మంది హెలికాప్టర్ ఎక్కేటువంటి ఒక వారు ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి 4 మాత్రమే హెలికాప్టర్ ఎక్కిస్తున్నారు. ఒక మనిషి తగ్గిపోయేసరికి ఆ యొక్క బర్డన్ ఎవరి మీద పడుతుంది? 5 మంది కాస్త 4 అయినప్పుడు ఆటోమేటిక్గా 4 మీద పడుతుంది. సో ఇటువంటి ఆపరేషనల్ కాస్ట్స్ అన్నీ పెరిగిపోతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క లిమిటెడ్ పోనీ పోర్టర్స్, అంటే మనం పరిక్రమ చేయాలంటే గుర్రము, తర్వాత ఒక మనిషి మన యొక్క షోల్డర్ బ్యాగ్ తీసుకొని ఆ షోల్డర్ బ్యాగ్ వేసుకుంటూ మనతో పాటు తిరగాలి. అక్కడ 1000 మంది ఉన్నారు, 100 గుర్రాలే ఉన్నాయి. అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారికి అసైన్ చేస్తారు పోనీ పోర్టర్స్. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు ఎయిర్లైన్స్ వారు, నేపాల్ ఎంబసీ, చైనీస్ ఎంబసీ, హోటల్స్, ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇంతమంది దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నప్పుడు ఒక పోనీ పోర్టర్ వాడు ఎందుకు ఎన్కాష్ చేసుకోరండి? ఖచ్చితంగా ₹1 ఎక్స్ట్రా కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఇవాళ కైలాష్లో కూడా మనం ఎట్లయితే కుంభమేళాగా అందరం తరలి వెళ్ళిపోయామో ఇవాళ కైలాష్ పరిస్థితులు అట్లే అయిపోయింది. కాబట్టి ఒక ₹4 ఖర్చు పెడితే సర్వీస్ దొరుకుతుంది అని చెప్పచ్చు. అలాగే శర్మ గారు, ఈ మధ్య గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసాం. అది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక్క రోజులోనే హైదరాబాద్ నుంచి నేపాల్ నుంచి చైనా సరిహద్దులు దాటించడం, అంటే 3 దేశాల సరిహద్దులు ఒకే రోజులో దాటారని ఆ వీడియోలో ఉంది. సో వినటానికి ఇది చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తోంది. అది మీకు ఎలా సాధ్యమైంది? ఎలాంటి ప్రణాళికలు చేసుకున్నారు? ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించారు? మీరు ఇది చేయడానికి, సాధించడానికి ఏం చేశారో, ఏమేమి టాస్కులు మీరు ఫాలో అయ్యారో, టాస్కులు చేయాల్సి వచ్చిందో ఒకసారి చెప్తారా? ఒక 114 మంది 114 యాత్రికులు అందరూ ఆల్రెడీ ఒక 2 డేస్ ముందు బయలుదేరి హైదరాబాద్ టు లక్నో, అక్కడ నుండి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా వరకు ప్రయాణం చేశారు. కానీ ఒక 3 మాత్రం వారి యొక్క పేరెంట్స్ ఎవరో చనిపోతే 11th డే సెరమనీ పూర్తి చేసుకుని 26th నాడు వారు ఆల్రెడీ లక్నో బయలుదేరి వచ్చారు. వీరు అందరూ ఇవి ఎవరైతే ఈ 3 రాలేదో, ఈ 3 రానప్పుడు మనంతా కూడా గ్రూప్ వీసా అని చెప్పాము మీకు. సో ఈ గ్రూప్లో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది కంపల్సరీ బార్డర్లో ప్రజెంట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళని అలౌ చేయడానికి అవకాశం లేదు. ఏదర్ వీళ్ళని క్యాన్సిల్ చేయాలి, లేదంటే గ్రూప్తో పాటు తీసుకెళ్ళాలి.
ఇప్పుడు పర్మిట్లు వీసాలు రావడమే కష్టం అనిపిస్తుంటే వారు 5,000 10,000 కూడబెట్టుకుని మా ఆఫీస్కి వచ్చి గత 1 year నుంచి పే చేస్తున్నారు. సో వారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్, చాలా చిన్న ఫ్యామిలీ వాళ్ళది. సో ఏ రకంగా అయినా సరే వాళ్ళని కైలాష్ యాత్రకి వీళ్ళతో జాయిన్ చేయాలి, కానీ ఇంతమందిని కైలాష్ యాత్రకు సంబంధించిన వారిని బార్డర్ దగ్గర ఆపకూడదు అనే మెయిన్ ఇంటెన్షన్తో వెంటనే లక్నో వరకు వాళ్ళు 9:30 to 10 వరకు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వెంటనే అక్కడ నుండి ఒక కార్లో బిస్కెట్స్, వాటర్ అన్ని బ్యాకప్ చేసి నేపాల్ గంజ్ బార్డర్, రుపేడియా బార్డర్ వరకు తీసుకొచ్చి దాంట్లో ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ ఉన్నారు, ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. ఆ బార్డర్లో ఎస్ఎస్బి పోలీస్ అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేసి ఈ బ్యాగ్ స్కానింగ్లు, చెకింగ్లు, అక్కడ ఎంబసీ నుంచి స్టాంపింగ్స్, ఇన్నిటిని వ్యవహారం కాస్త కష్టమవుతుంది, కొద్దిగా మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పి వీరిని రిక్వెస్ట్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ చేయించి ముందే అక్కడ బార్డర్ దగ్గర వెయిట్ చేసి నేను అక్కడ నుండి జస్ట్ 2 to 3 minutesలో వాళ్ళంటే బార్డర్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ వెళ్ళి ముందుగానే వారి కోసం హెలికాప్టర్ హైర్ చేసి హెలికాప్టర్లో డైరెక్ట్గా చైనీస్ బార్డర్ తీసుకెళ్ళి 13 minutes గ్యాప్లో ఈ 114 మంది స్టాంపింగ్ అవుతున్నప్పుడు ఈ ముగ్గురిని తీసుకెళ్ళి జాయిన్ చేసామండి. సో ఫీల్డ్ మీద మనకు పట్టుండి ఎలా మనం ఆపరేషనల్ థింగ్స్ చేయాలి అనేటువంటిది మనకు తెలిసి ఉంటే కొద్దిగా డబ్బు విషయంలో లిబరల్గా ఉండి ఎస్ ఈ గ్రూప్లో మనం సంపాదించకపోయినా పర్వాలేదు కానీ గ్రూప్ సాటిస్ఫై అవ్వాలి, లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాష్ యాత్రకి ఒక లైఫ్ టైం మెమొరీగా ఉండేట్టుగా మనం చేయాలనుకున్నప్పుడు ఇటువంటి సాహసాలు చాలా చేశామండి. ఇదంతా కూడా ఆపరేషనల్లో ఫీల్డ్ పైన ఉన్నటువంటి పట్టుతో మనం ఎన్నో చేయొచ్చు సార్ ఇటువంటివన్నీ కూడా. శర్మ గారు, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా మానస సరోవర యాత్ర చెయ్యాలనిపిస్తే ఈ టైంలో అది సాధ్యమేనా? మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వాళ్ళని తీసుకెళ్ళగలరా? ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, వీసాలు, పర్మిట్లు ఇవన్నీ అసాధ్యమని చాలా వరకు చెప్తున్నారు, అంత పాసిబిలిటీ లేదు అని. సో ఈ క్రిటికల్ సిచ్యుయేషన్లో మీ ద్వారా వెళ్ళాలనుకుంటే, ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయగలరు? వెళ్ళే దానికి సాధ్యం ఉందా? దాని గురించి చెప్పండి క్లియర్గా. ఇంతవరకు ఫస్ట్ కోటాలో మనకు సుమారుగా ఒక 8,500 వరకు మాత్రమే పూర్తయి ఉంది. మనకు ఈ సంవత్సరం 25,000 మంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కోటా ఉంది. ప్రతిరోజు 500 మంది ఇండియన్స్ని అండ్ 500 మంది టిబెటియన్ అండ్ లోకల్ పీపుల్కి, 500 మంది ఎన్ఆర్ఐ యాత్రీస్కి, అంటే 1,500 మందికి డిఫరెంట్ బార్డర్స్ నుంచి ఎంటర్ కావడానికి అవకాశం ఇస్తుంది సిఐపిఎస్సి అనేటువంటి ఒక సంస్థ. సో ఇప్పటికి కూడా మనకు 50% కోటానే అయిపోయింది తప్ప మిగతా 50% ఇంకా పెండింగ్ ఉంది. సో ఇప్పుడు సరి చేస్తున్నారు, అన్నీ కూడా ఫ్లో తగ్గించి సిస్టమేటిక్గా చేసి హడావిడి లేకుండా. మొన్నటి వరకు సాగా ఫెస్టివల్ అయిపోయింది, తండోపతండాలుగా అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఆపారు. జూలై మంత్లో వీళ్ళందరికీ మళ్ళీ కొత్త వాళ్ళకి పర్మిట్ వీసాలు అన్నీ కూడా వస్తాయి. సో కొత్త వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ మంత్లో వీరు కైలాష్ యాత్ర చేయొచ్చు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 months ఇంకా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆగస్ట్ సెప్టెంబర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ జూలై మంత్లో అవకాశం లేదు కాబట్టి ఈ జూలై మంత్ కాస్త మనకు ఆ పర్మిట్ అండ్ వీసాస్లో నియంత్రణ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. కానీ కైలాష్ యాత్రకు ఒక జపం చేయాలండి. ఆ జపమే తెలుగులో చెప్పాలంటే ఓపిక, ఇంగ్లీష్లో చెప్పాలంటే పేషియన్స్. ఈ 2 జపం చేయగలిగితే కైలాష్ యాత్ర ఖచ్చితంగా చేయొచ్చు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధిపతి భరత్ శర్మ గారు నిర్వహించే ఈ యాత్ర చాలా సూపర్ సక్సెస్. ఆయన ఏ పని తలుచుకున్నా కూడా క్షణాల మీద నిర్వహించగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కార్య సాధకుడు. ఈ పరిక్రమలో ప్రతి అడుగులో కూడా నాకు గాయత్రి ట్రావెల్స్ వల్ల సహాయాలు ఉన్నాయండి. పరిక్రమ చాలా అద్భుతంగా జరిగింది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారు, భరత్ సారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని మన సొంత అన్నదమ్ముల రీత్యా మనల్ని తీసుకొని వచ్చి మనల్ని హైదరాబాద్ చేసే వరకు మొత్తం వాళ్ళదే బాధ్యత. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ గారు, ద టీమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. వెదర్ సహకరించింది, మన టైం బాగుంది. దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ ద రైట్ ప్లేస్. యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ. రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జర్ట్ అవ్వద్దు, కూల్గా అవ్వాలని ఫస్ట్ నుంచి భరత్ గారు చెప్తూనే ఉన్నారు. ఆయన ఎలా చెప్తే మేము అలా చేసాం కాబట్టి ఈరోజు హెల్తీగా ట్రావెల్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ మౌంట్ కైలాష్ అలాగే మానస సరోవర్ యాత్రకి చేసుకున్నాం. మొదట్లో చాలా భయం వేసింది, ఎలా వెళ్ళగలమా అని. కానీ మేము ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కేర్ చూస్తే చాలా అమోఘం అండి.
థ్యాంక్స్ టు భరత్ శర్మ గారు. అంటే మాటలు రావట్లేదండి, కలంట లీవ్ వచ్చేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. చాలా 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 బాధగా ఉంది. బట్ చాలా హ్యాపీ, అంటే హ్యాపీ డిఎస్సి అన్ని కూడా. కైలాసనాథుని పాదాల చెంత రావడం అన్నదే నిజంగా గొప్ప ఐశ్వర్యము. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకు, వారి కుటుంబ సభ్యులకు, వారి స్టాఫ్ అందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు అందించాలని, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయాణం కొనసాగించి ఆ కైలాసనాథుని ఆశీస్సులు అందుకోవాలని. హరహర మహాదేవ శంభో శంకర. We are really mesmerized looking at the Mount Kailash and Manasarovar. ಅದ್ಭುತವಾಗಿದೆ. ನಮ್ಗೆಲ್ರಿಗೂ ಒಂಥರ ಮೈ ನವಿಲೇರಿಸೋ ಅಂತ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇದು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಭರತ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್ ಟು Gayatri Tours and Travels. I think it is worth it. The weather has favored us, and Gayatri Tours and Travels, hats off to you for all the arrangements. This was a dream come true for me, and thank you Bharat sir and Gayatri Tours and Travels for making this happen for us. ಹಿಮ ಅವರ್ಸ್ ಇತ್ತು ಅಂತ ಹಿಂದಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ನೋಡ್ಬೋದು ಸಂಜೆ ಈಗ 6:30 ಆದರೂ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿದೆ ಅಂತ. ಜೈ ಭರತ್ ಶರ್ಮಾ ಸರ್, ಜೈ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ಟೂರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಟ್ರಾವೆಲ್ಸ್. ಇದೆಲ್ಲದಕ್ಕೂ ನನ್ನ ಹೆತ್ತವರ, ನನ್ನ ಗುರುಗಳ ಕೃಪಾ ಆಶೀರ್ವಾದಗಳು ಒಂದೇ ಕಾರಣ. ಅವರ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳಿಲ್ಲದೆ ನಮಗಿದು ಲಭಿಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. ప్రశాంతంగా మానస సరోవర్ వరకు చేరుకున్నాం. ఆ కైలాసనాథుని దర్శించిన తర్వాత మాటలు రావట్లేదు. ఈ జన్మ ధన్యం అయిపోయింది. స్పెషల్లీ భరత్ శర్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. ఈ జీవితానికి నాకు ఎంతకన్నా ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్ యూ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే అండి. నా జీవితానికి చాలు. నా అనారోగ్య సమస్యలకి నేను జీవితంలో ఇలాంటి యాత్ర చేస్తాను అనుకోలేదు. నా చేతి చేయించారు శర్మ గారు. ముఖ్యంగా నా జీవితానికి చాలండి. మరోసారి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి, భరత్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. అంతకాలం మిమ్మల్ని మర్చిపోలేను గురువు గారు. నాకు చాలా ఈ జీవితానికి మీరు నా చేత ఇంత సాహసయాత్ర ఏమీ కాకుండా చేయించారు. నా చేత చాలండి. మీకు అందరికీ తెలుసు ఎన్ఆర్ఐస్కి ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయనేసి. మదర్ అండ్ డాటర్, we've never spent so much quality time together, and I really thank and express my gratitude to Bharat Garu and Sri Gayatri Tours and Travels. ఓం నమ శివ చాంటింగ్ స్టార్ట్ అయిపోయింది, చేస్తున్నాము. దాని తర్వాత నేనైతే ఎక్కడికి వెళ్ళిపోయారో నాకే తెలియదు. శివుని, పార్వతిని మదర్ ఫాదర్ గానే ఎప్పటికీ అలానే భావిస్తుంటాను. ప్రతి క్షణం నాకెందుకు అలా ఏడవాలనిపించింది. బాగా భావోద్వేగమైపోయాను. శివుని నాకు గ్రాంట్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ your travels, Gayatri Travels, to bringing me here. Thank you very much. One of the trip in our life, and we'll cherish this rest of our life. Thank you so much, Sri Gayatri. Thank you. Thanks a lot. Thank you. శర్మ గారు, ఇటీవల గాయత్రి టూర్స్ యూట్యూబ్ ఛానల్లో మరొక వీడియో కూడా చూడడం జరిగింది. అంటే యాత్ర ముగించుకొని వచ్చిన వాళ్ళ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటల్లో ఆ సంతోషం కనిపిస్తోంది, ఆనందం కనిపిస్తోంది. నిజంగా మీకు, మీ టీంకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడాలి, ఫుడ్ గురించి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇండియన్ కిచెన్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఇస్తారు అని చెప్పేసి మొన్నటి వరకు మనకు తెలుసు. అలాగే ఇప్పుడు వచ్చేసినట్టయితే పర్మిషన్ లేదు అని చెప్తున్నారు ఇండియన్ ఫుడ్ చేయడానికి, వాళ్ళ కిచెన్ ఏర్పాటు చేసుకోవడానికి, దీనికి అంతా కూడా. సో ఇట్లా పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా మీరు ఇంత మంచి ఫుడ్ ఎలా అరేంజ్ చేయగలిగారు? ఆ ఫుడ్ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అందించగలిగారు? వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అన్నీ చాలా బాగున్నాయని. సో మీకు ఎట్లా పాసిబుల్ అయింది? యాక్చువల్గా మనం సౌత్ నుంచి నార్త్కి వెళ్తేనే మనం ఫుడ్ డైట్కి అడ్జస్ట్ కాలేము, నార్త్ ఇండియన్ ఫుడ్ తీసుకొని. సో ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్, విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్నిటిని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ ఈసారి ఫిక్స్డ్ కిచెన్స్ మనం అన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆల్రెడీ జనవరి నుండే మనం నేపాల్ స్టాఫ్ని నేపాల్ షెఫ్స్ని మనం హైదరాబాద్ తెప్పించుకొని వారికి ముందే ట్రైన్ చేసి మన యొక్క వంటలు వారికి కొద్దిగా లైట్గా భిన్నంగా ఉంటాయి, వే ఆఫ్ కుకింగ్ అనేటువంటిది. సో దాన్ని ఎలా మనం ట్యూన్ చేయాలనేటువంటిది చేసి సుమారుగా ఈసారి 70 మంది నేపాల్ స్టాఫ్ని ట్రైన్ చేశాము. ఫస్ట్ 10 మందిని పిలిపించుకొని ఆ 10 మందిని మనం ట్రైన్ చేసి అక్కడ పంపిస్తే వాడు మిగతా వాళ్ళని ట్రైన్ చేసుకుంటాడు. సో ఈ రోజు వరకు కూడా కైలాష్ మానసరోవర్ యాత్రలో ఇన్ని బ్యాచెస్ వెళ్ళినా కూడా ఏ రోజు ఫుడ్ ప్రాబ్లం అనేటువంటిది రాలేదు. సో అది ముందే ప్రిడిక్ట్ చేయగలిగాము. మనకు ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మనం ముందే ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోవాలి.
శర్మ గారు, నిజం చెప్పాలంటే కైలాస మానస సరోవర యాత్ర అనగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తొచ్చేలాగా ఒక బ్రాండ్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. అలాగే ముందన్నట్టుగా అశ్వ సంవత్సరం కాబట్టి ఎంతోమంది దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ దర్శనం చేసుకోవడంలో కూడా మీరు సపోర్టుగా ఉండి అఖండ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళందరినీ దర్శనం చేసుకొని తీసుకురావడంలో. సో గాయత్రి టూర్స్ సాధించిన ఈ అఖండ విజయం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఏం చెప్తారండి? తప్పకుండా అండి. యాక్చువల్గా కైలాష్ మానస సరోవర్ యాత్రతో పాటు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్, అమర్నాథ్, శ్రీలంక, నేపాల్ ముక్తినాథ్ లాంటి డివోషనల్ అన్ని యాత్రలు ప్రతి మంత్ వెళ్తూ ఉంటాయి. మీరు మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తే ఒక యాత్ర చేయాలనుకున్న వారికి, యాత్ర చేయలేని వారికి కూడా యాత్ర చేసిన అనుభూతిని ఇచ్చేటువంటి ఒక ప్రజెంటేషన్ మేము ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి బ్యాచ్లో కెమెరామెన్ పంపించేసి షూట్ చేయించుకుని మనం దాన్ని డే వైజ్గా ప్రజెంట్ చేస్తూ వస్తుంటాం. అయితే ఆ యాత్ర అక్కడికి వెళ్తే ఎలా ఉంది ఏంటి అనుభవం మనం కవర్ చేస్తూ వస్తాం. అయితే దీంట్లో ఏ యాత్ర అయినా సరే కైలాష్ యాత్ర తప్ప ఏ యాత్రకైనా సొంతంగా వెళ్ళొచ్చు, మనమే సొంతంగా ప్లాన్ చేసుకొని రూట్ మ్యాప్ ద్వారా. ఒక కైలాష్ యాత్ర మాత్రం మనలాంటి టూర్ ఆపరేటర్ని ఎవరినెవరిని బిలీవ్ చేసి నమ్మకంతోనే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ నుండి మీరు ఇందాక అన్నట్టుగా ఈ నేపాల్లో బార్డర్ల దగ్గర హోటల్స్లో మొత్తం నిండిపోయి పర్మిట్లు లేక, వీసాలు లేక, సరైన గైడెన్స్ లేక, ఇక్కడ ఏసీ రూమ్లలో పడుకొని మనము ఆపరేట్ చేస్తే నడిచేటువంటి యాత్రలు అన్నీ నడుస్తాయేమో కానీ ప్రపంచ దేశాల యొక్క అన్ని యాత్రలు వేరు. ఒక కైలాష్ యాత్ర ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో కైలాష్ మానస సరోవర్ యాత్ర కేవలం డబ్బుతో మాత్రమే కూడింది కాదండి, అది లైఫ్ టైం అచీవ్మెంటే. మనం ది బెస్ట్ ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ మనల్ని గుర్తు చేసుకుంటారు. ది బెస్ట్ ఇవ్వలేకపోతే లైఫ్ లాంగ్ మనల్ని ఖచ్చితంగా ఖర్చు చేస్తారు. వాడని నమ్మి కైలాష్ యాత్ర వెళ్ళా, పరిక్రమ చేయలేకపోయా, నాకు సరైన గైడెన్స్ ఇవ్వలేదు అనేటువంటి వాతావరణంతో చెప్తూ ఉంటారు. సో కైలాష్ యాత్ర లైఫ్ బిఫోర్ కైలాష్ అండ్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని ఒక 2 రకాల ఎసెన్స్తో కూడినటువంటి యాత్ర అది. సో లైఫ్లో ఒక్కసారైనా సరే చేయాలి అనుకున్నటువంటి కైలాష్ యాత్రికులు రూపాయి దాచిపెట్టుకొని డబ్బు ఖర్చు కట్టే వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తే చేరి ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది, పోటర్ అన్నీ కలిపి. సో 5 లక్షలు పెద్ద విషయం కాదులే అనుకొని డబ్బు కట్టే వాళ్ళు ఉంటారు మనిషికి. సో ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అంత కామన్ ట్రాక్ అంతా ఏంటి, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్. ఎస్, నేను కైలాసాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఇటు మక్కా మసీదుకి జెరూసలంకి వెళ్ళి ఎట్లయితే నేను లైఫ్లో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను అబద్ధాలు మర్చిపోతా, నేను అక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ అంతా మార్చుకుంటా అనుకుంటారో కైలాస యాత్రికులు కూడా ఎస్ ఐ ఆమ్ కైలాషి అని ఒక ఫీలింగ్తో నేను కైలాసాన్ని చూశాను, నా జన్మ ధన్యమైంది అనేటువంటి ఒక ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీల్ని ది బెస్ట్ ఇవ్వడం కోసం మేము ఫీల్డ్ మీద ఉండి వర్క్ చేశాం కాబట్టి ఇటు పర్మిట్ నుంచి మొదలు పెడితే, వారిని గైడ్ చేసిన విషయం నుంచి మొదలు పెడితే, సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ సైలెంట్లో ఉన్న నా మొబైల్ ఒక 100 మెసేజ్లు వచ్చి ఉంటే దాంట్లో ఒక 20 నుంచి 30 మెసేజెస్ ఈజీగా కైలాష్ యాత్రకి ట్రావెల్ చేసిన వాళ్ళు, శర్మ గారు ఎలా ఉన్నారు, మాకు ట్రిప్ బాగా అయింది, మా ఇంకా 3 ఉన్నారు మా ఇంటి పక్కన వారిని రెఫర్ చేశా, మీకు కాల్ చేస్తారని మెసేజ్లు వచ్చే ఉంటాయి ఖచ్చితంగా. సో కైలాష్ యాత్ర ఈజ్ జర్నీ ఇన్సైడ్ అండి. కాబట్టి ఆ లోపల ప్రయాణం, మనలో మనం ప్రయాణం చేసేటువంటి అద్భుతమైన కైలాష్ యాత్రని ది బెస్ట్ ఇవ్వడంలో మనం గట్టిగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా డోర్ నాక్ చేయడానికి అలా ముఖ్య కారణం అది అయి ఉండొచ్చు. మొత్తానికి కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన పర్మిషన్లు కావచ్చు, వీసాలు కావచ్చు, ఈ వివరాలతో పాటుగా వెళ్ళే వాళ్ళు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చాలా క్లియర్గా చెప్పారు. అలాగే భక్తుల మనసులో ఉన్న ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా. థ్యాంక్ యూ సో మచ్ భరత్ శర్మ గారు మా తరఫు నుంచి. హర్ హర్ మహాదేవ్. ఇది వాళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.